ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ను తిప్పి పంపింది. జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని, ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ను ప్రస్తుతం చేపట్టలేమని కేంద్రం తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో రావాలంటూ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం తిరిగి పంపినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టుకు కేంద్రం సాయం విషయంలోనూ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించింది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. అనుషాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అటు షాక్ ఇచ్చిందనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన స్పష్టత ఇచ్చిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఏదైతే డిపిఆర్ ను తిప్పి పంపిందని కూడా చెప్పాలి. జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని, ప్రాజెక్ట్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ని ప్రస్తుతం చేపట్టలేమని కేంద్రం తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో రావాలంటూ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం తిరిగి పంపినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రాజెక్టు కేంద్రం సాయం విషయంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదంటే కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కృష్ణా నీటి కేటాయింపుల్లో స్పష్టత కొరవడటం, చట్టబద్ధమైనటువంటి అనుమతులు, ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకపోవడం, జాతీయ హోదా మార్గదర్శకాలు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కేంద్రం నిర్దేశించినటువంటి నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి సాంకేతిక, పర్యావరణ, చట్టబద్ధమైనటువంటి ఆమోదాలు ఉన్న ప్రాజెక్టులను మాత్రమే హై పవర్ స్టీరింగ్ పరిశీలిస్తుందనేది కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త సాగునీటి ప్రాజెక్టుల డిపిఆర్ ఎపెక్స్ కౌన్సిల్ ముందు నుంచి ఆమోదం పొందాల్సి ఉండగా ప్రాజెక్టు ప్రారంభ దశలో సరైన అనుమతులు తీసుకోలేదనే అభ్యంతరం వ్యక్తమైందంటే కూడా అటు నిపుణులు చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా జాతీయ హోదా దక్కాలంటే కేంద్ర జల సంఘం నుంచి సమగ్ర సాంకేతిక, ఆర్థిక ఆమోదం, పర్యావరణం మరియు అటవీ శాఖల తుది అనుమతులు తప్పనిసరి. ఈ ప్రక్రియలో పూర్తి కాకపోవడం ప్రతిబద్ధకంగా మారిందంటే కూడా నిపుణులు చెప్పినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా కృష్ణా నీటి కేటాయింపుల్లో స్పష్టత కొరవడటం, కృష్ణా నది యాజమాన్య బోర్డు మరియు కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్ పరిధిలో ఈ ప్రాజెక్టు నికర నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదంటే కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. మొత్తం వీటన్నిటికీ సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హోదా నిరాకరించడంలో ఇవన్నీ కూడా ఏవైతే మనం చెప్పుకున్నటువంటి కృష్ణా నీటి కేటాయింపుల్లో స్పష్టత కొరవడటం, చట్టబద్ధమైనటువంటి అనుమతులు లేకపోవడం, ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకపోవడం, జాతీయ హోదా మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారాయంటే కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా అటు ప్రధానంగా కేంద్రం కూడా ఈ అంశం తమ పరిస్థితిలో లేదని, దాంతో పాటుగా దీని మీద పరిశీలనకు తమ పరిశీలన లేదంటే కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడాలి మరి రాజకీయంగా కూడా ఈ అంశం ఎలాంటి మలుపులు చూడుతుంది, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన ఎలా స్పందిస్తుందో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అనుష. వంశీ, అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మళ్ళీ డిపిఆర్ ఏమైనా పంపే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జాతీయ హోదాకు సంబంధించిన అంశాలు తమ పరిశీలన లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? తిరిగి డిపిఆర్ పంపిస్తుందా, లేకపోతే రాజకీయంగా ఈ అంశాన్ని పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాజకీయం చేయదలుస్తుందా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది, ఈ జాతీయ హోదా కల్పనకు సంబంధించిన అంశం తమ పరిశీలన లేదనేది చాలా కుండబద్దలు కొద్దిటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంశం. రైట్ వంశీ, థ్యాంక్ యూ.